వర్తమానంలోకి వెళదాం. ఈరోజు నేను మాట్లాడే అంశం ప్రేమ యొక్క రహస్యం, ప్రేమ యొక్క ఆవశ్యకత, ప్రేమ యొక్క అంతరార్థం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని వర్తమానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, అందరు తీయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమున మనస్సులో. ప్రేమ గురించి పౌలు గారు తప్ప ఇంకెవరూ ఇలాగ రాయలేరు. ప్రేమ గురించి చెప్పాలంటే లోకంలో సాధారణంగా ఎవరికి అంతగా తెలియదు. ప్రేమ అనేది గొప్ప కావలసిన లక్షణం ప్రతి క్రైస్తవుడికి, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ అనేది చాలా అవసరం. చెప్పుకున్నంత వరకే కానీ ఆ ప్రేమ యొక్క లోతులోకి మనలో చాలామంది వెళ్ళం. పద్నాలుగు పత్రికలు రాశాడు పౌలు గారు. ఏ పత్రిక పక్కన పెట్టడానికి వీల్లేదు. ప్రతి పత్రికలో ఆయన రాసిన ప్రతి మాట మన జీవితానికి ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది, ఆశీర్వాదం కలిగించేది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రేమ మీదే ఆధారపడి ఉంది. పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చాడంటే కారణం ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాడు కాబట్టే ఈ భూలోకానికి ఆయన రాగలిగాడు. దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణకు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఒకరోజు కొత్తగా పెళ్ళైన నూతన జంట జడ్జి గారి దగ్గరికి వెళ్ళారంట. ఒకరోజు వాళ్ళకి నూతనంగా పెళ్ళి ఆ సంవత్సరమే అయ్యింది. ఇద్దరు వెళ్ళి తెల్లటి వస్త్రాలతో సూట్ వేసుకుని కూర్చున్నాడు జడ్జి గారు. అక్కడికి వెళ్ళారు. ఏమండి జడ్జి గారు, మీకు నమస్కారం అండి అన్నాడు పెళ్ళి కొడుకు. పక్కనున్న అమ్మాయి కూడా అయ్యా నమస్కారం అండి అయ్యా అని ఆమె కూడా నమస్కారం చెప్పింది. జడ్జి గారు అన్నాడు, ఎందుకు వచ్చారు మీరు, అసలు మీరు వచ్చిన పని ఏంటి అని అడిగాడు. మొట్టమొదటిగా పెళ్ళి కొడుకు చెప్పింది ఏంటంటే, నేనండి ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి ఈ అమ్మాయిని. నేను ఈ అమ్మాయి మీద ఉన్న ప్రేమను బట్టి కట్నం కూడా రూపాయి కూడా కట్నం కూడా తీసుకోలేదు. నేను ప్రేమిస్తానని చెప్పింది. ఈరోజు నా మాట వింటలేదు, నా మాట ఎదిరింతుంది, లోబట్టలేదు, ఏది చేయమంటే నా పని చేయనంటుంది అన్నాడు. వెంటనే అమ్మాయి ఎందుకుంది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, అయ్యా ఆయన ఏదో చెప్పాడు మీకు, అంతకంటే ఎక్కువగా ప్రేమించాను నేను ఈయన్ని. నా తల్లిదండ్రులే వదిలేసుకున్నాను. నేను చేసుకోవద్దు అన్నప్పటికీ నా తల్లిదండ్రుల మాట నేను వినలేదు.
ఈయనే నాకు సర్వస్వం అనుకున్నాం. నన్ను ద్వేషించిన రోజే కానీ ప్రేమించిన రోజు లేదు. ఆ నామ కూడా మాట్లాడింది. అక్కడ జడ్జి గారు ఎవరంటే క్రైస్తవ పరిశుద్ధ గ్రంథము తెలిసిన న్యాయవాది అయిన. ఎంతకెందుకు వెళ్ళారు వీళ్ళు? విడాకులు చీటు ఇచ్చేమని వెళ్ళారు. ఎందుకు వెళ్ళాం ఇద్దరును? అప్పుడు జడ్జి గారు ఏమన్నాడంటే, మీరు క్రైస్తవులేనా అన్నాడు. అయ్యా క్రైస్తవులమే, ఇద్దరు రక్షణ పొందామండి, ఇద్దరు విశ్వాసులను మేము, మా తల్లిదండ్రులు దేవుళ్ళు లేరు, మేము నమ్ముకున్నామంటే దేవుడిని నమ్ముకున్నామండి అన్నారు. అయితే ఓ పని చేయండి, ఒక బైబిల్ ఇస్తాను నేను మీకు, ఈ బైబిల్ పట్టుకెళ్ళి 15 రోజులు కంటిన్యూగా 1 కొరింథీ పత్రిక 13, 14 అధ్యాయాలన్నీ ప్రతిరోజు చదవండి. మీరు చదివిన తర్వాత నా దగ్గరికి రండి, అప్పుడు విడాకుల చీటి ఇచ్చేయండి, ఇచ్చేస్తాను నేను అంటాడు ఆ జడ్జి గారు. బైబిల్ మాకు ఉందండి అయ్యా, బైబిల్ ఎక్కర్లేదండి, వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు ఇద్దరు. అని చెప్పింది ఏంటి? ఈ 10 రోజులు బైబిలే చదవాలి, మీరు ఇంకేమి చదవడానికి వెళ్ళలేదు. ఆ అధ్యాయం ఎన్నిసార్లు చదువుతారు? రోజుకి 10 సార్లన్నా చదవండి రోజుకి అని చెప్పాడు ఆయన. వెళ్ళిపోయారు ఇద్దరు. 10 రోజులు చదివారు. ఆ అమ్మాయి చదువుతున్నాడు, ఈ అబ్బాయికి తలదు, ఈ అబ్బాయి చదువుతున్నాడు, అమ్మాయికి తలదు, అలా చదివారు బైబిల్. 10 రోజుల తర్వాత జడ్జి గారి దగ్గరికి వచ్చారు. అబ్బాయి అన్నాడు, అయ్యా నమస్తే అండి న్యాయవాది గారు అన్నాడు. నమస్తే, ఏది నీ భార్య అన్నాడు. ఆమె వచ్చింది, ఆమె కూడా వందనాలండి సార్ అన్నది. దేనికి మీరు లీనమయ్యారు, దేనికి సిద్ధపడ్డారన్నాడు. పెళ్లి కొడుకు చెప్పింది ఏంటంటే, మహానుభావ నాకు విడుదల చేయొద్దు, ఈమెతోటే ఏమ్మా నీ సంగతి నేను అడిగాడు. నేను కూడా అదే పాయింట్ అండి, నేను కూడా కాపురం చేసుకుంటాను, నాకు మాత్రం విడాకులు చేయడం వద్దు అంటే వీళ్ళ జీవితాన్ని మలుపు తిప్పింది ఎవరు? ఇప్పుడు ఎవరు? దేవుని వాక్యం మలుపు తిప్పింది. జడ్జి కంటే పెద్ద జడ్జి ఎవరంటే వాక్యమే. నీకు చెప్పాలంటే జడ్జి గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే అందంగా ఉన్నారు వీళ్ళిద్దరు, బలంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ విడాకులు చీటి ఇచ్చేసుకుంటే ఎవడ బతుకు ఏమైపోద్దో, మళ్ళా ఈమెకి ఎవడ దొరుకుతాడో, ఆ అమ్మాయికి మళ్ళా ఏ అమ్మాయి దొరుకుతుందో అని ఆలోచన చేసి జ్ఞానంతో చెప్పాడు ఈ మాట. ఎంత మంచి న్యాయవాది అయినా, చాలా మంచి జడ్జి అయినా, విడిపోయే కాపురం ఏమైంది? ఇప్పుడు ఒకటైంది. వేరైపోవాలి అసలు వీళ్ళు. దేవుని యొక్క వాక్యము, ప్రేమ యొక్క ఆంతర్యము, నీ జీవితాన్ని సరి చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు పోస్ట్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి, కోర్టుకి చాలామంది రకరకాలుగా తిరిగేస్తూ ఉంటారు. ఇంక వెళ్ళ కంట్రోల్ చేసుకోవడం చేత కాదు వీళ్ళకి. మాటమాటకి కేసే, మాటమాటకి కేసే, మాటమాటకి జడ్జే, మాటమాటకి న్యాయవాదే, మాటమాటకి తగువులే. నీకు వాక్యం తెలియదు. వాక్యం తెలిస్తే ఇలాంటి పనులు నువ్వు చేయవు. ఈ మధ్యాహ్న కాలం మీ కుటుంబాల్లో చికాకులు వస్తాయి, ఏమో రావా? వస్తాయి. ఎప్పుడు కన్నులు విందులేగా 12 ఏళ్ళ బాలకుమార్తెలేక నువ్వు ఉండవు, ఆయన 15 ఏళ్ళ బాలకుమారులుగా ఆయన ఉండడు. ఎందుకంటే జీవితంలో కొన్ని వస్తాయి, అవతావకులు వస్తాయి. సమయం వస్తే భోజనం ఉండదు, సమయం వస్తే కూరలు ఉండవు, సమయం వస్తే ఎందుకంటే ఖర్చు పెట్టుకోవడం, చేతుల్లో డబ్బులు కనపడవు. అంతటితో భర్తను తిరుగుతావా? అందరితో భార్యను తిరుగుతావా? ఇది స్థిరమైన పనా? స్థిరమైన పని కాదు.
దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ యొక్క రహస్యము నిజంగా పౌలు గారు చెప్పిన మాటల్లో ఇందులో ఎప్పుడైనా మీరు చదివారే లేదో ఎన్ని అమూల్యమైన మాటలు ఆయన వ్రాయగలివాడో దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. ప్రేమ దీర్ఘకాలము సహించును అంటాడు. ఎలాగా? ప్రేమ దీర్ఘకాలం. ఏ అమ్మ పెళ్ళి అంటే 2 రోజులు 3 రోజులు పంట. అసలు పెళ్ళి అంటే ఏం చెప్తారు మా పెద్దలు? 100 ఏళ్ళు పంట, కొబ్బరి పంట, వరి పంట, అరటితోడ పంట. ఎన్ని రోజులు ఉంటుంది అది? 3 నెలలు తప్పితే 6 నెలలు, పోనీ అంతకుంటే సంవత్సరం, ఇంకేముండదు అక్కడ. కానీ పెళ్ళనే పంట ఎన్నాళ్ళంట అన్నాడు ఒక ఆయన. 100 ఏళ్ళు పంట కదరా బాబు, 100 ఏళ్ళు మంటరా ఎవరా? 100 ఏళ్ళు పంటరు కూడా నువ్వు 100 ఏళ్ళు మంటది, మంటెట్టేద్దే నువ్వు సరిగ్గా జాగ్రత్తగా లేకపోతే. ఏవద్దు, ప్రేమించి సరిగ్గా భార్యను చూసుకోలేదనుకో మంటెట్టేద్దా ఇళ్ళలో ఎట్టదా? చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ అలాగే మండిపోతున్నాయి. కొన్ని మండిపోతున్నాయి, నిలబట్టలేదు కాపురాలో. నెలకే వేరైపోయిందండి కుటుంబం చోట, నెలకే. ఆ నెలలో ఏమేమి అనిపించేసారో తెలుదాళ్ళు. నేను మాట చెప్తున్నాను పడుచూళ్ళు కొంతమందికి, నీ భర్త నిన్ను ప్రేమించినట్టు కనపడకపోవచ్చు, కానీ లోపల ప్రేమ ఉంటుంది నీ మీద. నిన్ను చేసుకున్న భర్త అయినా ప్రేమించాడు కానీ ఇంకెవడో ప్రేమించడం. ఒకవేళ ప్రేమించినా కరెక్టే కదా అవుతుంది. దేవుని స్తోత్రం. ఈ పడుచోళ్ళకి కొంచెం కోరికలు ఎక్కువ. అది జరగలేదనుకో నువ్వే మొగుడు ఏంటి అనేవాళ్ళు లేరా? ఈ అంటాడు నువ్వే పెళ్ళాలి పెట్టే, ఉగ్గుతో ఇద్దరు ముగ్గురు తీసుకొస్తాను నేను అంటాడు. వీడు మామూలుగా మాట బతికి అలాగంటాడు కదా, అలా తీసుకొస్తాడా? తీసుకొస్తే వీడు అసలు ఆగలడా అక్కడ? మరి ఆ అమ్మాయి ఆగుతుంది ఏమన్నారు పోనీ? ప్రేమ. కొన్ని విషయాలు ఈ 13వ అధ్యాయంలో ప్రేమలో ఉన్న 15 లక్షణాలు కనబడుతున్నాయి మనకి. 1, 2 కాదు, దగ్గర 15 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ ప్రేమ గురించి. అది పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తా ఉన్నాడు ఈ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం. ఇంత విడమర్చి జాగ్రత్తగా రాసిన గొప్ప అపొస్తలుడైన పౌలు గారు ఎంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడంటే, గొప్ప జ్ఞానం. ఒక రకంగా చెప్పాలంటే అపొస్తలుడైన పౌలు గారికి పెళ్ళి కాలేదు, ఆయన బ్రహ్మచారి. కానీ బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఈ పౌలు గారు పెళ్ళైన వాళ్ళ కోసం ఎన్నో విషయాలు రాశాడు, పెళ్ళి కాబోతున్న వాళ్ళకి ఎన్నో రాశాడు, పెళ్లి చేసుకుని సంతోషం లేకుండా ఉన్న వారికి కూడా ఎన్నో విషయాలు రాశాడు ఆయన. కారణం ఆయనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు, ఆత్మీయుడు. ఆయన పత్రికలో ఏముంటుందంటే అపొస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక. ఏం పత్రిక? అపొస్తలుడైన పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు రాసిన పత్రిక. పరిశుద్ధుడనే మాట లోకంలో ఎవరికి ఇవ్వబడదు. అది పరిశుద్ధుడు అన్నాడంటే ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో తెలుసా నీకు? శ్రమలు, కష్టాలు, బాధలు, ఆపదలు, చలిలో బ్రతికాడు దుప్పలు లేకుండా, గాల్పుని ప్రయాణం చేశాడు, సముద్రంలో 14 రోజులు ఉన్నాడు. ఇందులో మీ అమ్మగారు వెళ్ళి మీ తాతగారు వెళ్ళి అనుకున్నావు, అది ఎక్కడ? సముద్రంలో ఉన్నాడు 14 రోజులు. ఆ మాట ఏంటంటే భయం వేద్దాం మనకి, కానీ చనిపోలేదు. దేవుడు మాట్లాడాడు పౌలు గారితో, నా కుమారుడా పౌలు, నీవు ఎట్టి పద్ధతిలో చనిపోవు, సముద్రంలో ఉన్నావుగా నువ్వు చనిపోవడానికి అవకాశం లేవు. ఎందుకంటే సముద్రం పక్కన నేనే ఉన్నాను, గమ్యానికి చేరుస్తాను నేను నిన్ను. ఎంతమందితోటి? 350 మందితోటి ప్రయాణం. ఆయనకి ఎంతమంది అమ్మా?
350 మందితో ప్రయాణం పౌలు గారు. వాళ్ళు ధైర్యం చెప్పాడు ఉన్న వాళ్ళందరికీ. దేవుడు నాతో మాట్లాడాడు, నీవు కానీ నేను కానీ చనిపోం, బ్రతుకుతాం, ఒడ్డుకెళ్తాం, భయపడుకో. వాడ చెక్కను పట్టుకుని ఒడ్డుకొచ్చేయడం పౌలు గారు. ఏ చెక్క? ఎంత ఉంటుంది వాడ చెక్క? చిన్న ముక్క దొరికింది, అది అట్టుకుని ఒడ్డుకొచ్చేసాడు తిన్నగా. ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఏమంటాడు? ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ సహించును. కొన్నిటినే కాదు, అన్నీ సహించుకోవాలి. ఏమంటే సంసారంలో ఎన్నొస్తాయి? పెళ్ళయిన రోజున ఆ సంవత్సరంలో ఆ రోజులో ఆ వారంలో ఉన్నట్టు ఉండదు ఆనందం. అమ్మా నేను కూడా భరించాను అన్నీ, మామూలుగా ఉండదు మరి. అప్పుడు మాత్రం భలేగా పూలు అట్టుకొచ్చేస్తాడు బాబు, కొత్త బ్యాగులు వేసుకుని, స్వీట్ అట్టుకొచ్చేస్తాడు. మీరు అందరూ అనిపించలే కదా ముందు ముందు, ఎందుకంటే కొత్త కాబట్టి అన్ని కొత్తవన్నీ వచ్చేస్తాయి. ఎలాగా? తలుపు చేసుకుని గడిట్టేసుకుని జాయిగా మంచం మీద కూర్చొని ఇద్దరు చిలకా కోరికలాగా. అది తినలేదండి రేపుక తేలేదేస్తాగా, చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అందరూ ఈ ప్రేమ అనిపించిన వాళ్ళు మొత్తం అందరూ కొత్తలోను. మొట్టమొదటిలో ఏమంటాడు? నువ్వంటే చాలా ప్రేమ నాకు అంటాడు. ప్రాణం, నిజమే, ప్రాణం అంట. ఇలాంటివి చెప్పాలంటే ఇద్దరే చెప్పాలి. తర్వాత అంటాడు, నిన్ను చూతంటే సిరాకు వస్తుందే నాకు. ఏమంటాడు? సంవత్సరం పోయాక ఏమంటాడు? నిన్ను చూతంటే బీపీ రేజ్ అయిపోయిందే బాబు నాకు. అంటే అంటే ఏమైపోయింది ఇప్పుడు? ఇది బ్యాటరీ దిగిపోయింది ఛార్జింగ్. దేవుని స్తోత్రం. రెయిన్బో తెలుసా మీకు? రెయిన్బో అంటే ముందు కొరడే. ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు క్లియర్గా కనబడతాయి. ఎలాంటి కన్నిచ్చాడమ్మ దేవుడు? పచ్చగా ఉంటే పచ్చగానే కనపడుతుంది మనకు, నల్లగా ఉంటే తెల్లగా ఉంటే అది ఏ కలర్ ఉంటే ఆ కలరే చూపిస్తుంది నీకు. కొన్న ఎంత గొప్ప జ్ఞానవంతుడమ్మ అయినా, ఎంత జ్ఞానవంతుడైనా నువ్వు ఇంకా రంగులేతావు. ఇంకా చాలామందికి జుట్టు బాగా తెల్లబడిపోతుంది, పామేస్తారు చాలామంది. పామేయటం నువ్వు పామేసే వరకు 4 రోజులు ఉంటుంది, అది 5వ రోజులు మళ్ళీ పాము వచ్చిందే. ఇలా పామేవాళ్ళు లేరా? తిట్టలేదమ్మా మిమ్మల్ని, నేను అనట్లేదు. ఒరిజినాలిటీ పోతే ఎన్నిసార్లు పామిన అంతే. దేవుని స్తోత్రం. ఈ ఒరిజినల్గా ఉంటే, ఈ ఒరిజినల్గా ఉన్నది నువ్వు ఎక్కడ ములిగినా, మురికి నీటిలోకి వెళ్ళిపోయి ములిగినా ఏమవుతుంది? అలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్ది రోజులు నేనే పామను, పొరలో తేడా వచ్చేది. పక్కన అడేసాను, ఇంకా నీకు నమస్కారం అమ్మా, నీ జోలికి రాను నేను. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఏమంటే పాముకునే వాళ్ళు ఏమనుకోకండి, మీ సూట్ అది పాముకోండి, పర్వాలేదు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మన ఐకర్ నిలబెట్టారు, వెలిగిన నిమిత్తం చేయాలనుకుంటారా? ఎందుకంటే నాకు వచ్చిన చీటీ వేయాలి మరి. యెషయామో అంబాజీపేటలో వాకినప్పుడు వెళ్ళిపోయాడు, ఆయన రావాలన్నాడంటే. ఆయన పొద్దుడు ఏసేపు చెప్తా ఉంటే నాకు కనపడలేదు, అసలు ఇప్పుడే కనపడ్డాడు. నాకు తప్పలేదు ఇంకా. సరే, చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. భార్యను భర్త క్షమించాలా వద్దా? అలాగా. మరి భార్యలు భర్తను క్షమించాలా? అలాగే భర్తలో క్షమించాలా? నువ్వు క్షమింతే నేను క్షమించను అంటే కుదురుతా? ఎన్నిసార్లు క్షమించాలి? 77 ఏళ్ల మట్టుకు క్షమించు అంటాడు. ఎవరు? ప్రభు పేతురు గారితో అంటాడు, ప్రభు ఎన్నిసార్లు క్షమించమంటావు? 2 సార్లు 3 సార్లు అన్నది ప్రభు అన్నాడు, 77 మార్లు మట్టుకి. 77 ఏళ్ల మట్టుకంట. ఏమట్టు? ఏమట్టు? 77 ఏళ్ల మట్టుకి. అంటే అర్థం ఏంటి?
అది కరెక్ట్ అయిన సమాధానం అది. ఇది బ్రతికినంత కాలం ఎవరిని క్షమించాలి? టైం అయితే నీ కొడుకుని క్షమించాలి, నీ కోడల్ని క్షమించాలి, నీ కూతురిని క్షమించాలి, అల్లుళ్ళు ఉన్నవాళ్ళు నీ అల్లుడు క్షమించాలి. మరి అయితే మరి కోడలో అత్తగారిని క్షమించాలా వద్దా? అన్నీ చెప్తున్నాడు దేవుడు. కోడలే కాదు, కోడల్ని అత్తగారు కొన్నిసార్లు క్షమించాలి. తెలియక పొరపాటు అయిపోయింది అత్తయ్య నాన్న దగ్గరికి వచ్చి అన్నీ మొఖమంతేలే అయ్యా అనకూడదు. ఏం చేయాలి? పోయినలేమ్మా, అదే పోయిందిలే మళ్ళీ వండుకుందాంలే అంటే ఎంత బలమమ్మా కోళ్ళకే. మా అత్తయ్య అంత మంచిదో అంటుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ కుటుంబాలు ఈ విధంగా కొన్ని వస్తాయి. ఒక్కసారి రక్షకుడైన యేసయ్య దగ్గరికి తిన్నంగా వెళ్దాం, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎక్కడికి? డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాండి. అప్పుడేని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా ఛాన్స్ లేదు. ఇంకా మీకు ఇంటికి వెళ్ళాలంటే టైం ఉంది, ఇంకా అరగంట. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి కీర్తన గ్రంథంలోకి రండి. 78వ కీర్తన. ప్రేమ గురించి, క్షమాపణ గురించి కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు. 78వ కీర్తన 38 నుంచి 41 వరకు. కీర్తనలు 78, 38 నుంచి 41 వరకు. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరికరించువాడు, తన ఉగ్రత ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపం అడుచుకొనివాడు. ఎవరా? అమ్మోయ్, ఎవరంట? దేవుడంట కోపాన్ని చాలాసార్లు అణుచుకున్నాడంట. నువ్వా? చెప్పు, నువ్వు ఎప్పుడైనా అణుచుకున్నావా? అదే పోయిందిలే ఏమనుకోకే అన్నాడు అనుకో భర్త. చదివించనవా? చాలాసార్లు అయిపోయిందిలే ఎలాంటి కబుర్లు నీ దగ్గర. ఆయన కోపాన్ని అణిచిపెట్టుకున్నాడంటే చాలాసార్లు. నీ కోపం రేగిపోతూ ఉంటుంది అంతకంతకని. పచ్చిమిరపకాయ కాదు కానీ రాత్రి చెప్పాను కదా, సీమిరపకాయ నవ్వులట్టే. సీమిరపకాయ ఇంతే ఉంటుందమ్మా, మణి ఇంతే ఉంటుంది. అది ఎలాగుంటుంది నవ్వులతోనే. ఓసారి తెలిగి నవ్వులేసాను నేను. సీమిరి పండు పైగానే అది వద్దంటే 2 చెంబులు నీళ్ళు తాగేసాను. పట్టేయింది గోవా బాబోయ్. దీని దండవర పచ్చిమిరకాయ నవ్వలొచ్చు, కానీ దీని అతను నవ్వకూడదు అనిపించింది. దేవుని స్తోత్రం. కొంతమంది కోపం అణగదా, పెంచుతారు కోపాన్ని బాగానే. పాలేసి పెంచుతాడు చూడండి తోసపాముని. ఎవడో పాములోడు అలా కోపాన్ని పెంచుతారు. అదా నాకు ఉండాలి, ఇది ఎక్కడికి పోకూడదు. భద్రంగా ఒబ్బుడుగా ఈ కోపం ఉండాలి నాకు. పెంచు, నిన్నే కొడతా దెబ్బ. ఇప్పుడు కయ్యను కోపాన్ని బాగా పెంచుకున్నాడా? కోపాన్ని పెంచుకుని తమ్ముడు చంపేశాడు వెళ్ళి అమంతంగా. ఏమయ్యాడు? దేశంలో లేకుండా అయిపోయాడు. అతని తత్వం పాడైపోయింది, నాశనం అయిపోయాడు. కోపాన్ని పెంచక, కోపాన్ని రేపక. ఎంత నెమ్మదస్తురాలుగా ఉంటే, ఎంత నెమ్మదస్తుడిగా ఉంటే అంతా నీకు మంచిది. శాంతం భూషణం దుర్సా. అయ్యి బాబాయ్, మీకు బలి చరిస్తున్నామా? మీకు రావాలి కానీ రుచిపరపడం ఇది చెప్పేద్దే నిజమే. దాచుకోదాం. దేవుని స్తోత్రం. దుర్స్మరణం, శాంతం. నువ్వు ఎక్కువ అనుకుంటారు కొంతమంది, అలా తిరగైపోతేనే వీడు తిరిగి తక్కువడు, నేనేం మాట్లాడ్డా అనుకుంటారు. అందుకు అయిపోతాడు వీడు.
అనుకోరాలా? నువ్వు అనుకుంటావు అలా. కానీ దేవుడు అనుకోడు, ఎవ్వరు కూడా అనుకోరు. దేవుని స్తోత్రం. చూడండి, వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలివలే. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? విసిరి వెళ్ళి మరీ రాని గాలి లాంటి వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎవరిని? ఆయన ప్రజలనే. అప్పుడు ఆ రోజుల్లో. మరి ఈ రోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోకపోతే తుఫాన్లో పడిపోతాం. మన పని ఏమైపోయినా మనకే తెలియదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ భయంకరమైన మోంత, దాని పేరేం పేరు? మోంత అనే పేరు గల తీవ్రమైన తుఫాన్. అనేది మామూలు తుఫాను కాదు. ఈ తీవ్రమైన తుఫాను నుంచి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? బయట తీసుకొచ్చి పడేశాడు. దేవుడికి స్తోత్రం. మంగళవారం మీరు అంతా ఊళ్ళో ఉన్నారా? ఎలాగుంది మంగళవారం? గాలి ఎలాగుంది? కరెంట్ లేదా రోజంతా? ఇంకా దడొచ్చేసింది. చర్చలు కూర్చుంటే అని అలా ఉంది గాలి ఎదురు. ఎంత నీరు వచ్చేది? నీరంతా ఏమైపోద్దామా? సముద్రం లాక్కుంటుంది. ఎవరు? నేల లాగుతుంది. కరెక్టే. నేల లాక్కోగా మిగిలిపోయి నీరంతా ఏలాగుతుంది? సముద్రం లాక్కుంటుంది. చూసారా? మరి ఈ వరద టైంలో ఎక్కడి నుంచి వచ్చేద్దాం నీరంతానే? తోటలు మునిగిపోతాయి, గొట్లు మునిగిపోతాయి, రోడ్లు మునిగిపోతాయి. నువ్వు అక్కడెక్కడ పెట్టుకుంటే కొండలో ఉండలేవు. లేవు అవన్నీ మునిగిపోతాయి. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అంటే అది అయిపోయిన తర్వాత పిలుస్తాడు మళ్ళీ దేవుడు. ప్రవాహమా నీ చోటుకి వెళ్ళిపో అంటాడు. నీ చోటే కూర్చో రేపు కన్నా నేను ఎందుకంటే ఇక్కడే కూర్చుంటుంది అమ్మాయి ఇప్పుడు. అలాగా దాని చోటుకు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏది? గాలి. గాలి దేవుని చేతిలో ఉంది. మంచు దేవుని చేతిలో ఉంది. చలి దేవుని చేతిలో ఉంది. వాయువు దేవుని చేతిలో ఉంది. ఎంత గొప్పవాడమ్మ దేవుడు. గూట్లో పెట్టి ఓ దండం పెట్టుకుని బొమ్మ కాదు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకా చదవమ్మా. 40 వచనం. అబ్బా, అరణ్యములో ఎన్నోసార్లు తిరగబడ్డారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరి మీద? ఎన్నోసార్లు. అమ్మా, ఈ సముద్రాన్ని పిలిచినట్టు ఆయన మరణం పిలిస్తే అలా బతుకుతారా? అలా ఎంత సహించుకున్నాడు ఆయన. క్షమాపణ చాలా గొప్పది. నువ్వు కోపాన్ని రేపుకోకో, క్షమించడం నేర్చుకో. అత్తగారిని క్షమించు. అత్తగారు కోడలు క్షమించాలి. కూతురిని మాత్రమే కాదు, అల్లుని కూడా క్షమించాలి. ఎప్పుడో తప్పు అయిపోతుందని ఒప్పుకున్నప్పుడు వాళ్ళు. దేవునికి స్తోత్రం. 47 వచనం. మాట మాటికి వారు దేవుని శోధించిరి. ఏం కలిగించారంట? సంతాపము కలిగించారు, వేదన కలిగించారు దేవుణ్ణి. వాళ్ళు ఎంత వేదన కలిగించినప్పటికీ ఆయన ఏం చేశాడంటే సహించుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు క్షమించాడు? ఆయనలో ప్రేమ ఉన్నది కాబట్టి. ఏముంది? ఆయనలో నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? క్షమిస్తా వచ్చాడు. సమయం వస్తే మన బిడ్డలకు కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమించమన్నామని ఆడు ఎన్ని ఆశలు వేస్తున్నా మెదలకుండా ఊరుకోమని కాదు అమ్మా. ఆడు ఎన్ని ఆశలు వేస్తున్నా, ఎక్కడికెక్కడ పరిగెట్టిపోతున్నా నువ్వు జాయిగా ఊరుకోమని కాదు. ఫుల్లుగా వార్నింగ్ ఇవ్వాలి నువ్వు వాళ్ళకి. దేవుడు అందుకే వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడ? ఎడారిలో. ఎక్కడ? ఎడారిలో వీళ్ళకి సహించుకోలేక దేవుడు ఏం చేసి చెప్పనా,
ఆ పుట్టల్లో ఉన్న పాములుగా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎక్కడ పాములే? పొట్టల్లో ఉన్నాయి. ఎలాంటి పాములు చెప్పనా? భయంకరమైన విషంతో కూడిన పాములు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. మొత్తం తొట్ల కింద వచ్చేసి అంతే. ఒక్కొక్కడిని కరుతుంటే మాట లేకుండా పడిపోతుంటే ఎంత భయంకరమో. చచ్చిపోతే చాలా మంది. దేవుని కోపం. మోషేతో అన్నాడు, మోషే నీవు నేనిస్తున్నాను ఒక ఆజ్ఞ, అది చెయ్యి. ఇత్తడితో ఈ కరిసిన సర్పం ఎలాగైతే ఉందో అలాగ తయారు చేయి. ఎలా చేయాలంట? ఈ కరిసిన పాము ఎలాగైతే ఉందో అలాగే నువ్వు తయారు చేయి. కానీ అందులో విషం ఉంది, దీనిలో విషం లేదు. ఎందులో విషం ఉంది? ఆ కరిసిన పాముల్లో విషం ఉంది. కానీ ఈ చేసే ఇత్తడి సర్పంలో ఏమి లేదు, విషము లేదు. అందుకంటాడు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎవరు? మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటే సిలువలోకి ఎత్తబడ్డాడు ఆయన. అక్కడ కనబడి ఇత్తడి సర్పం దేనికి గుర్తు అంటే యేసయ్య సిలువకే గుర్తు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు పాప క్షమాపణ ఎవరిస్తున్నారు మానవుడికి? యేసయ్య సిలువ, యేసయ్య రక్తం. ఆయన పరిశుద్ధ రక్తము మనిషిని ఏం చేస్తుందంటే పాపము నుండి విడిపిస్తుంది. విషం అంటే ఏంటంటే పాపానికి సాదృశ్యం. విషం విషం చాలామందిని చంపేసింది. అక్కడ బాధలో ఉండి, శ్రమలో ఉండి, కష్టంలో ఉండి వాడు ఎవరింక చూడాలి? ఆ సిలువను చూడాలి, ఇత్తడి దర్పాన్ని చూడాలి. ఇత్తడి దర్పాన్ని చూస్తే వాడు బ్రతుకుతాడని చెప్పాడు దేవుడు. అలాగే బ్రతికారు. ఇప్పుడు ప్రాణం పోయే టైంలో మనం కూడా ఎప్పుడు ఆశ్రయిద్దాం దేవుణ్ణి? బాగా రోగం ఎక్కువైపోయి, అనారోగ్యం ఎక్కువైపోయి, కడుపులో నొప్పి ఎక్కువైపోయి, లేవలేని పద్ధతులు ఆవిడ గుర్తొస్తాడు. ఈ దేవుడైనా కదా అంత కాపాడితే బాగుండు, ఆయన కాపాడలేదు నేను. అప్పుడైనా విశ్వాసం ఉంటేనే బతుకుతావు నువ్వు, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనము దేవుని వాక్యంలో దయచేసి చూద్దాం. 78 చదివారు కదా మీరు కీర్తనలో. వారిని క్షమించుచూ వచ్చాడు. ఎన్నో మార్లు దేవుని మీద, మోషే మీద తిరగబడ్డారు. అమ్మా, ఎన్నోసార్లు మోషే గారి మీద, దేవుడి మీద తిరగబడ్డారు. ఏమన్నారా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగుంది మాకు. ఎక్కడ? ఐగుప్తు దేశంలోనే బాగుంది. ఈ మాయిదారు మన్నా అంటే రుచి పచి లేదు. ఏమన్నా ఏం లేదంట, రుచి పచి లేదంట. అక్కడ ఉల్లిగడ్డలు తిన్నాం బాగా పెద్ద పెద్దవి, కీరదోసకాయలు తిన్నాం. ఎక్కడ ఇప్పుడు కొంతమంది వస్తుంది విడిచిపెట్టేసిన తర్వాత, అయ్యో పొద్దుటే వెళ్ళిపోయి తాడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి పొత్తాడికి వెళ్ళి తాగిపోండి, ఈతకొల్లు తాగేదాన్ని, సంతకొల్లు తెలియక సెలవు చేసేది, ఆ సెలవు చేసి కళ్ళు తాగేదాన్ని. ఇప్పుడు ఈ పాటగారు ఊరు కూడా వెళ్ళి తాగుతుంది. వచ్చిందా ఎప్పుడైనా ప్రేయర్? ఎప్పుడా ఆ దేవతలు పూజించి కథంతా కొబ్బరికాయ కొట్టేసి కోడుకోసేసి వచ్చిన రోజులే బాగున్నాయిరా, ఎందుకు వచ్చిన తర్వాత ఇది అంతానే దొక్కేస్తున్నారు ఊరికని. వెళ్ళకూడదంటే అక్కడికి ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదా? అబ్బా నువ్వు చాలా కరెక్ట్గా ఉండవు. అయితే చాలామందికి ప్రేరేపణ వస్తుంది, ఎప్పుడు అప్పుడెప్పుడు వస్తుంది, రాకుండా ఉండదు. రాలేదంటే నేను నమ్మను కదా, వస్తుంది. కానీ దానికి లోబడిపోయి దేవతల దగ్గర పరిగెట్టుకు వెళ్ళిపోయావనుకో, నీవు ఇంకా ఆరిపోతావు, ఉండవు, ఇంకా అయిపోతుంది నీ పని. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మాంసం కావాలంటే ఏం పంపాడు? పూరేళ్ళు పంపాడు. పూరేళ్ళు మాంసం అమ్మంటా
ఒక ఆయన అన్నాడు, ఎలాగుంటో చెప్పనా, మ్యాంగో మ్యాంగో స్వీట్ చూసే ఎప్పుడన్నా, మ్యాంగో స్వీటు ఈ రాజబాబు గారు అమ్మేవాడు కదా ఆ డ్రింక్ పొడి మీద, ఏంటి మ్యాంగో ఎంత బాగుంటుందా. నాకు చాలా ఇష్టం మ్యాంగో, చాలా ఇష్టంగా తింటాను. ఊరేళ్ళు మాంసం అంటమ్మా, మ్యాంగో లాగా ఉందంటే టేస్ట్, మ్యాంగో స్వీట్ లాగా ఉందంటే టేస్ట్. ఇప్పుడు కోడి మాంసం ఉంటుంది ఆ స్వీట్, బాయిలరు పాయిలరు బాయిలరు పారణం, ఇంకేంటి అయ్యి బాబు ఎన్ని రకరకాలు వచ్చేసాయి ఇప్పుడు. అన్ని రకాల చవి చూసావు అనుకో చూకోలేదు ఇంక నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 సంవత్సరాల అరణ్యములో పోషించాడు, బండలో నీళ్లు రప్పించాడు. ఆయన కోపమును అణుచుకుంటూ వచ్చాడు. ఎవరా? దేవుడే కోపం అణుచుకుంటూ క్షమిస్తూ వచ్చాడు వాళ్ళని. ఎవరిని? ఎంతమంది వీళ్ళు? 6 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నారు జనం. అంటే అమలాపురంలో మొదలైందనుకో లైను, గన్నవరం దాటేయచ్చు లైను. ఎవరు? గన్నవరం దాటేయచ్చమ్మో, అంత లైన్ అనమాట. 40 లక్షలు అంటేని 100 మందో లేకపోతే 1000 మంది అనుకున్నావేంటి? 40 లక్షలు అంటేని కొంతకాంత జనం కాదు. వీళ్ళందరినీ ఎంతమంది నడిపించారు? ఒక్క మోషే అహరోను ఇద్దరు నడిపించారు. దేవునికి స్తోత్రం. అందుకు మోషేని తిట్టేసుకున్నారు, అహరోను తిట్టేసుకున్నారు. వాక్యం చెప్తా, ఓ పావు గంట ఎక్కువైందనుకో, ఇప్పుడు మీ లోపల బయటకు వచ్చేది. ఇప్పుడు ఓ పావు గంట ఎక్కువైందనుకో, మీ లోపల ఉన్నది బయటకు వచ్చేద్ది. ఒరే ఇంటికి ముగించాడు మన పాటర్ గారు ఆరాధన, ఎంత అయింది టైం ఇప్పుడు? అలాగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? సేవలు చేస్తావా? ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటావా అడ్డంగా పడుకుని? ఆదివారం ఎవరిదనుకున్నావు? నీది నాది కదా, ఆయనదే. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఎన్ని గంటలు ముగించాను నోరు మూసుకుని ఊరుకుని కూర్చోవలసిందే నువ్వు వల్లగా. పాస్టర్ గారి మీద చలామణి చేయడానికి నీకు అధికారం లేదు. అంతకే కంగారు కూడా లేచి బయటికి వెళ్ళిపోతే, ఈ టైమా ఇంత టైం ఏంటని కౌలు చెప్పకో, ఆశీర్వాదం రాదు దాని ద్వారా. నీకు ఆవేశం తగ్గించు, కంట్రోల్ చేసుకో నీ కోపం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. బాధ అంతా, ఆయనకున్న బాధ అంతా ఒక ప్రవక్తతో చెప్పుకున్నాడు అమ్మ దేవుడు. ఎవరో ప్రవక్త చెప్తారా? ఆయనకున్న బాధ అంతా పేరుగాంచిన ప్రవక్త ఎవరంటే ఆయన ఇర్మియా. చెప్పండి, ఎవరో? ఇర్మియాతో ఏం చెప్పాడు చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం త్వరగా తీయాలి. పావు తక్కువ 1 గంట కల్లా ముగించేస్తాను నేను, ఇంకో పావు గంట. ఇర్మియా గ్రంథం 18 మొదటి 2 వచనాలు. చదువు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. కుమ్మరికమ్మా కొండలు చేయడం, కుమ్మరిని ఎరుగుతున్న వాళ్ళు చేయొత్తండి ఎవరన్నారు? కొండలు చేయడం చూశానండి, కుమ్మరాన్ని చాలా బాధపడతాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ పిల్లలు తెలదలే చూసారా, కొద్దిమంది ఎత్తారు. చూసారా మీరు? కుమ్మరి బాధ ఎంత బాధ. కుమ్మరికి చాలా ఓర్పు ఉండాలి. ఏముండాలమ్మా? చాలా ఓర్పు ఉండాలి. చేసేటప్పుడే చితికిపోతుంది, విడిపోతుంది, కింద పడిపోతుంది, సరిగ్గా తయారవుతుంది కుండ. మళ్ళీ ఏం చేస్తాడు అప్పుడు? కానీ నీళ్ళు వేసి మళ్ళీ పిసికేస్తాడు మెత్తగా మెత్తగా, మళ్ళీ పోయితో మళ్ళీ సారి మీద పెడతాడు, గిర్రని తిప్పుతాడు దాన్ని. ఇప్పుడు దాని ఆకారం అంతా ఎవరి చేతిలో ఉంది? కుమ్మరి చేతిలో ఉంది. అన్ని కుండలోకి లాగా ఉండవు కదా. అన్నం వండుకుని కొండ ఏమంటారా? అన్నం కొండ పోని, గింజేరు దాకా, డబ్బులు వేసుకుని డిప్పి, ఏమా పెద్ద బాణ,
బాణ నోరు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది దాని నోరు. ఒక్కోడు కొండ బాగా పెద్దగా ఉంటుంది, కానీ మూతి మాత్రం చిన్నదిగానే ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే కొమ్మరికి ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. మట్టి విడిపోయినట్టే మనము కూడా చాలాసార్లు విడిపోయాం దేవుడి దగ్గర. ఎలాగ విడిపోయాం? నీకున్న వ్యాధులు బట్టి, రోగాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, అశాంతిని బట్టి. ఆకారం లేదు నీకు, ఇచ్చిపోయిన కుండలేగా నీవు ఉన్నావు. అమ్మా భయపడకో, నీకు నేను రూపు ఏర్పాటు చేస్తాను, నీకు స్వరూపాన్ని ఇస్తాను నేను. నువ్వు ఉపయోగపడతావు, అందరికీ ఉపయోగపడాలి నువ్వు అని దేవుడు మన దగ్గరకు వచ్చి ఏం చేశాడు? మనల్ని, నిన్ను బాగు చేశాడు, నిన్ను స్వస్థపరిచాడు, అనారోగ్యం తీసివేశాడు. చాలాసార్లు మనకు వచ్చే రోగాలు బట్టి ఇంకేముంది, నా చరిత్ర అయిపోయింది అనుకున్నామా? నేను చాలాసార్లు అలా అనుకున్నాను. 2 దెబ్బలు తగిలాయంటే ఎంత అయిపోయింది, చేయి పని చేయదు ఇంక అనుకున్నాను. ఏమంటే ఒక్క చేయి 2 సార్లు ఇరిగిపోయింది, నాకు తెలుసు కదా మీకు. మోచేయి దగ్గర, గుత్తు దగ్గర, మరి 2వ చేయి కదా, ఒక చెయ్యే. అప్పుడు అనుకున్నాను నేను, ఇంక ఈ చేతితో ఏం పట్టుకోలేను నేను, చేయి పని చేయదు నాకు ఇది అనుకున్నాను. కానీ మీ అందరూ ప్రార్థనలు ఆలకించి, దేవుడు కృప చూపించి, అప్పుడప్పుడు చెయ్యి వాక కదిలితే కొంచెం నొప్పి చేస్తాయి నాకు ఇప్పటికీ. అయినా 2 రోజులు కదపని ఇంకా చెయ్య బల తగ్గిపోద్ది. ఏంటి చెప్పనా? నీవు దేవుని మీద ఆధారపడాలి, నీ మీద కాదు ఆధారపడటం. దేవునికి స్తోత్రాలు చెబుదాం. కొమ్మరి చేతిలో మట్టి విడిపోగా మరలా కొమ్మరి ఓర్పుతో కొండను చేస్తాడు. నీ కోపము రుసరుసలు మార్చుకో. కొంతమంది రుసరుసలు ఏమంటారు? రుసరుసలు అన్నదాన్ని ఏమంటారు? చెప్పినాయండో, వాళ్ళ అబ్బాయి చెప్పినాయండో, వాళ్ళ ఆవిడ చెప్పినాయండో, వాళ్ళ అమ్మ చెప్పినాయండో. ఆవేశం, పగతో పరుగులు తీకు, రుసరుసలు మానుకో, రుసరుసలు పక్కన పెట్టాయి. నువ్వెంత ఓర్చుకుని ఉంటావు అంతా నీకే ఏంటి మంచిది. దేవునికి స్తోత్రం. కోపం ద్వారా బాగుపడ్డవాడు ఎవడో లేడు. ఉన్నాడా? ఏమా ఉన్నాడా? ఎక్కడా లేడు. కోపం వచ్చి కొలిది బీపీ రేజ్ అయిపోతాయి. బీపీ ఉన్నవాళ్ళు అసలే కోపపడకూడదు. ఎవడన్న వాళ్ళు ఆ కోపంలో రేజ్ అయిపోద్ది బీపీ. నీకు బాగా కోపడిపోయి బీపీ చెకప్ చేయించుకోమ్మా. చేయించుకున్నారు ఇప్పుడైనా? కోపపడ్డప్పుడు చేయించుకోవాలి, ఇప్పుడు కాదు. వీలైతే 80 100 చూపించదు, అది 140 150 చూపించదు బీపీ. విచారా? నీకు తగ్గాలంటే నీ చేతిలోనే ఉంది, పెరగాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. రుసరుసలు తగ్గించుకోవాలి, మార్చుకో. దీర్ఘకాలము నీవు సహించాలి. ఎలాగ దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం? 20 సంవత్సరాలు సొంత ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు. బైబిల్లో ఒక ఆయన చెప్తారు. ఎవరో 20 ఏళ్ళు అసలు ఇంట్లో లేడు. భక్తుడైన యోసేపు. ఎవరో యోసేపు 20 సంవత్సరాలు అందరికీ దూరం అయ్యాడు. అన్నలకి, తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. చాలామంది అనుకున్నారంటే చచ్చిపోయాడు యోసేపు అనుకున్నారు. ఎవరో ముందుగా అనుకుంటే ఎవరో ఆయన అన్నయ్యలు 10 మంది అనుకున్నారు ముందు. కానీ ఈజిప్టులో పెరుగుతున్నాడనే సత్యం వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం. సారవంతమైన ప్రాంతం ఐగుప్తులో ఉంది. ఆ ప్రాంతం పేరు చెప్తారా? గోషను అనే పేరు గల ప్రాంతం. చెప్పండి అందరూ.
ఆ ప్రాంతం పేరేంటి? గోషెను. ఈ గోషెను అనే ప్రాంతంలో ఆయన అన్నయ్యల్ని, ఆయన తండ్రిని పెట్టాడు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం అంతా వచ్చింది తప్ప ఈ గోషెను ప్రాంతానికి 10 తెగుళ్ళు రాలేదు. అంటే భద్రత. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు యోసేపు, నువ్వు ఈ దేశానికి ఎలా వచ్చావు? మీది కానాన్ దేశం కదా, సొంతంగా ఈ ఐగుప్తు దేశం నువ్వు ఎలా వచ్చావు? వినండి, ఈ ఐగుప్తు దేశం నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే యోసేపు అన్నాడంట, నేను ఐగుప్తు దేశానికి దొంగిలించబడ్డాను అన్నాడు. ఏమన్నాడు? ఐగుప్తు దేశాన్ని దొంగిలించబడ్డాను అన్నాడు తప్ప మా అన్నయ్యలు నన్ను నమ్మేశారు అనలేదు. మనం అయితే ఏముందో అభిమానంలో అక్కడ చెప్పేది ఇంకా, మా అన్నయ్య మా ఆవులేటి, మా అన్నయ్య అమ్మేసాడు ఇక్కడ ఈ దేశం మీదకి, అది ఈ దేశానికి వచ్చాను. ఆ అన్నయ్య కాడు మా 10 మంది అన్నయ్యలు సరైన వాళ్ళు కాదు అని చెప్పును. కానీ యోసేపు అన్నయ్యలు 10 మంది గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ప్రేమ యోసేపుది. ఎవరి మీద? అన్నయ్యలు 10 మంది మీద గొప్ప ప్రేమ ఉంది. ఎవరికి? యోసేపుకి. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు, ఏంటారమ్మా? ఓ ఉదాహరణ. కొత్తగా పెళ్ళయిందనుకో, పోలే మణి పేరెట్టి చెప్తాను. మణి కూతురికి పెళ్ళయింది అనుకుందాం కొత్తగా. అత్తవారింటికి పంపించే ముందు ఇంక వెళ్ళిపోద్ది అత్తవారింటికి. వెళ్ళిపోయే ముందు తండ్రి నొసల మీద పెట్టుకుంటాడంటే ముద్దు. ఎందుకు నీకు చెప్పాలి, అందుకని కనుపడి నేను మొట్టమొదటిగా తండ్రి నొసల మీద పెట్టుకుంటాడు ముద్దు అమ్మాయిని. ఎందుకు? ఇంకా ఇంకా చెప్పాలి, మీరు ఉపయోగించాలి బుర్రా. చెప్ప మరి ఇంకా నేను చెప్తాను. నా తల పైకెత్తుకోలేక చెయ్యి అత్తారింటికి వెళ్ళి నువ్వు దోసలు ఎందుకు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు చెప్పనా? కొన్ని ఆడపిల్లలు చేసి పనులు బట్టి తల్లిదండ్రులు తలెత్తుకోలేరు. చూసారా అలాంటి మీరు? తలెత్తుకోలేరు. అత్తగారి మీద తిరగబట్టమే, మాంగారి మీద తిరగబట్టమే, వాళ్ళు ఆయన మీద తిరగబట్టమే, ఇవన్నీ చేస్తూ ఉంటే తలకాయలు ఎత్తుకుంటాడు తండ్రి. రెండవది, తల్లి బొక్క మీద పెట్టుకుంటుందండి ముద్దు వెళ్ళే ముందు. ఎక్కడ? బొక్క మీద. ఎందుకు చెప్పండి మరి మీరు చెప్పాలి. బొక్క మీద ఎందుకు పెట్టుకుంటావు తల్లి ముద్దు వెళ్ళే ముందు? తెల్లలేదు మీకు ఎక్కడ పెట్టుకోదు? బొక్క మీద ఎందుకు పెట్టుకుంటుంది ముద్దు? నీవు నిత్యము నిరంతరం ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుకుంటారని నేను చెప్పే మాట ఎట్లేదు. మీరు ఒకరి మీద ఒకరు పడిపోయిన నవ్వి అన్నారు. మరి ఏంటో ఏం చెప్పాను? తల్లి కూతురు పొక్క పట్టుకుని ముద్దెట్టుకుంటుంది. ఎందుకు? నీవు నిత్యము నిరంతరము అత్తారింటి కాడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా అనే అభిప్రాయంతో ముద్దెట్టుకుంటుంది. మూడో విషయం ఉంది. ఎవరు చెప్తారు? భర్త అన్నవాడు పెదాల మీద పెట్టుకుంటాడు ముద్దు. కారణం ఏంటి? భర్త అన్నవాడు భార్య పెదాల మీద పెడతాడండి ముద్దు. ఎందుకు? బొర్రబలే ఉపయోగించేది ఇస్తారు. చెప్తాను ఎందుకు పెట్టుకుంటా చెప్పనా? నవ్వకండి, నేను చెప్పే మాట అన్నది ముందు. కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా నీ అత్తగారు బాధించవచ్చు, నీ మాంగారు కూడా బాధించవచ్చు, భర్తగారులు బావగారులు ఉంటారు. ఈ మాట ఇది చాలా పెద్ద బాధ.
ఏ బాధ? భర్త గారి బాధ, బావగారి బాధ, తోడుకోళ్ళ బాధ. కొంతమంది ఇద్దరుంటే నా సైత్ అంటారు, కొంతమంది సైత్ అంటారు. అలాంటి వాళ్ళ పేర్లు విన్నాను నేను. రకరకాలుగా ఉంటాయి కదా. ఇలాంటివన్నీ వస్తాయి. భర్త అక్కడ చెప్పేది ఏంటో చెప్పనా, నీ మాటల ద్వారా నీ పెదాలు దాటకూడదు మాటలు. అర్థమైందా? నీ మాటలు నీ పెదాలు దాటి బయటికి వెళ్ళకూడదు. ఎన్ని జరిగినా ఓర్చుకుని అలాగే ఉండి నీవు లోపల మాటలు మిగల్చుకో. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుకు అక్కడ. అంటే పెదవు దాటకూడదు నీ మాటలో అని భర్త పెదాల మీద పెడతాడండి ముద్దు. అసలు ఎలాంటి ఇది తెలిసి చేస్తారంటారా వీళ్ళు? అసలు ఇలాగా ఈ ఎట్టుకునే వాళ్ళకి అయితే అంత మీనింగ్ అసలు. దేవునికి స్తోత్రం. ఎంతమంది గురించి చెప్పాను మీకు ఇప్పుడు? తండ్రి తల్లి చేసుకున్న భర్త, వాళ్ళు చేసిన దానిలో కొన్ని పాయింట్ ఉంది. అలాగే దేవుని బిడ్డల పెదాలు మాటలు దాటకూడదు. నిత్యము ఆనందంగా ఉండాలి అన్న తల్లి ముద్దెట్టుకుని బాధలో, శ్రమలో, కష్టంలో కూడా మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ధీమాగా, ధైర్యంగా, నవ్వుతూనే ఉండాలి చెప్పాలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రేమ కలిగి ఉంటే, ప్రేమ అనేది నీలో ఉంటే, ప్రేమించే లక్ష్యం నీలో ఉంటే నీ ఓర్పుతో సహించుకుంటావు. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రేమ అనేది చాలా గొప్ప సిద్ధాంతం. అందుకు మన బిడ్డల్ని తల్లిగా, తండ్రిగా మనం ప్రేమించి వారిని జాగ్రత్తగా చూసుకొని లోబడి తల వంచి తిరగబట్టడం గొప్ప కాదు, ఎదిరించేయడం గొప్ప కాదు. కొంతమంది ఇంట్లో ఉండి మాటలు బయటకు వచ్చేదే, ఆ ఇంట్లో గదిలోనే అనుకోరు వీళ్ళు. మొత్తం ఈదెక్కేసి రంకిలేసి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎక్కడికి ఈదికి వచ్చేది చేస్తారు రంకిలు కొంతమంది. అంటే నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తున్నావు? లోకు చేస్తున్నావు అక్కడ. దేవునికి స్తోత్రం. మన కుటుంబాన్ని లోకు చేయకుండా నీ పిల్లల్ని, నీ కొడుకుల్ని, నీ కూతుర్ని, లేక నీ బిడ్డల్ని, నీ మనవల్ని జాగ్రత్తగా పెంచి ప్రభువులో జీవించలేక మనం ప్రయత్నం చేసి ప్రభువులో కొనసాగుదాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరు గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.